హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. మల్లిక్ గారు రాసిన చిత్రం భలారే విచిత్రం మొదటి భాగం. స్టార్టింగ్లో 2 పేజెస్ ఇచ్చారండి, సంక్షిప్త కథలాగా. ముందు అది చదువుతున్నాను. డియర్ రీడర్స్, హలో, హౌ ఆర్ యూ? ఇప్పటిదాకా బాగానే ఉండి ఉంటారు, ఎందుకంటే ఇంకా ఈ నవల చదవడం మొదలు పెట్టలేదు కనుక. మేం కష్టపడి నవల రాస్తే 3 నెలలో 6 నెలలో కూర్చొని ఎబ్బే ఏం బాగుంది అంటూ మీరు చప్పరించేస్తారు. అదే సినిమా అయితేనో అబ్బో చాలా బాగుంది, అమ్మో బాగుంది, వారెవ్వా కథ సూపర్గా ఉంది, సినిమా హిట్టే, కనీసం 100 రోజులు గ్యారెంటీ అంటారు. ఇవేమీ కాకపోయినా కనీసం ఆ సినిమానా, పర్వాలేదు చూడొచ్చు అనైనా అంటారు. మీకు ఇంతగా నచ్చిన సినిమాల్లో ఏముంటుంది? చిన్నప్పటి నుండి మీరు చూస్తున్న సీన్లే ఉంటాయి సినిమా నిండా. ఇప్పటికీ కొన్ని 100 సార్లు ఆ సీన్లు చూసి ఉంటారు. సినిమా చూస్తున్నప్పుడు ముందు వచ్చే సీన్లు, డైలాగులు కూడా మీరు చెప్పేయగలుగుతారు. అయినా మీకు ఆ సినిమాలే నచ్చుతాయి. ఐ రైట్? రైట్. అందుకే నేను ఏదో రాసి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీకు అన్ని విధాలా నచ్చే ఆ సినిమా టైప్ కథని మీకు చెప్పి మీ మనసుని రంజింపచేయాలని బంగారందో ఇత్తడిదో ఏదో కంకణం కట్టుకున్నాను. మరి రెడీగా ఉన్నారా? కథ చెబుతాను. రెడీ? సంక్షిప్త కథ. గోపి, రాధ ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. గోపి బాగా డబ్బున్న కుటుంబంలో నుంచి వచ్చినవాడు. రాధ బీదపిల్ల. రాధకి ఒక దగ్గే తల్లి, పేరు కామాక్షమ్మ, ఒక కుంటి తమ్ముడు, పేరు సుబ్రహ్మణ్యం ఉంటారు. గోపి తండ్రి పేరు పరంధామయ్య. అన్నయ్య శంకరం, వదిన అన్నపూర్ణ, చెల్లెలు కళ్యాణి. శంకరం 4 ఏళ్ల ముదురు మాటల కూతురు దీప. గోపికి రాధకి మధ్యన మొదట్లో కీచులాటలు జరిగిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ అంకురిస్తుంది. రాధని ఆమె బావ నాగభూషణం పెళ్లి చేసుకోవాలని ఊవిల్లుడుతూ ఉంటాడు. రాధ గోపిల ప్రేమకు కామాక్షమ్మ ఆశీర్వాదం లభిస్తుంది. కానీ గోపి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లికి అందరూ వ్యతిరేకిస్తారు. తక్కువ అంతస్తులో ఉన్న రాధని కోడలుగా స్వీకరించడానికి అంగీకరించడు పరంధామయ్య. కానీ గోపి రాధని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. పరంధామయ్య గోపిని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. గోపి ఊరి చివర ఉన్న గూడెంలో మకాం పెడతాడు. గోపి మీద దీప బెంగ పెట్టుకుంటుంది. గోపి దీపని, వదిన అన్నపూర్ణని కలుసుకోవడానికి వాళ్ళింటికి అర్ధరాత్రిపూట దొంగచాటుగా వస్తూ ఉంటాడు. అది చూసిన శంకరం గోపిని అనుమానిస్తాడు. అన్నపూర్ణకి గోపికి మధ్య అక్రమ సంబంధం ఉందని అభాండం వేస్తాడు. గోపి బాధతో గూడానికి వెళ్ళిపోతాడు. మనసు విరిగిన శంకరం తాగుడుకు బానిసవుతాడు. అంతేకాకుండా భూతల స్వర్గం బార్లో కాబరి డ్యాన్స్ చేసే బిజిలీ వలలో పడి ఇంటిని, అన్నపూర్ణని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు గోపి డబ్బున్న షేక్ వేషం వేసుకొని బిజిలీని ఒళ్ళో వేసుకుంటాడు. గోపి వలలో పడ్డ బిజిలీ శంకరాన్ని చీకొడుతుంది. శంకరం కళ్ళు తెరుచుకుంటాయి. గోపి తన షేక్ అవతారం చాలిస్తాడు. శంకరం, అన్నపూర్ణ ఇద్దరు కలిసిపోతారు. ఒకరోజు గూడెంలో ఉండే రంగి నీళ్ళలో మునిగిపోతే గోపి నీళ్ళలో దూకి ఆమెను పైకి తీస్తాడు. తర్వాత ఆమె స్పృహలోకి రాకపోతే ఆమె పెదాలకి తన పెదాలు ఆనించి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇస్తాడు. ఆమె శరీరం చల్లబడిపోతూ ఉంటే ఆమె మీద పడుకొని తన శరీరంలోని వేడిని ఆమె శరీరానికి అందిస్తాడు గోపి. కొంపలు మునిగి రాధ ఆ సన్నివేశాన్ని చూసి మరో విధంగా ఊహించుకుంటుంది. గోపి తనవాడు కాదని ఆమె భావిస్తుంది. తన ప్రాణాలు కాపాడిన గోపిని రంగి ప్రేమించేస్తుంది. గోపి ఆ గూడెం వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి నాయకుడిలా చెలామణి అవుతూ ఉంటాడు. గోపి తనవాడు కాదని భావించిన రాధ నాగభూషణాన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేస్తుంది. గోపి మనసు రాధకి అంకితమని తెలిసిన రంగి గోపిని తక్షణం అన్నయ్యగా భావించుకుంటుంది. ఊరవతల పోలేరమ్మ గుడిలో రాధ నాగభూషణాన్ని పెళ్లి చేసుకోబోతుందని గోపి స్నేహితుడు అంజిబాబు, చెల్లెలు కళ్యాణి ద్వారా తెలుసుకుంటాడు గోపి. అందరూ పోలేరమ్మ గుడికి పరుగు తీస్తారు. గోపి తనకి అన్నయ్య లాంటి వాడని చెప్పి రాధ అనుమానాన్ని తొలగిస్తుంది రంగి. నాగభూషణం పెళ్లి ఆగిపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు బయటపడతాయి. గోపి అసలు తల్లి సరస్వతి గోపికి తారసపడుతుంది. గోపి పరంధామయ్య పెంపుడు కొడుకుని తెలుస్తుంది. గోపి చిన్నప్పుడు శివరాత్రి రోజు శ్రీశైలంలో తప్పిపోతాడు. అప్పుడు పరంధామయ్య దంపతులకు దొరికితే వాళ్ళు పెంచుకుంటారు. సరస్వతి అంటే ఎవరో కాదు, రాధ తండ్రికి చెల్లెలు. సరస్వతి దగ్గర నాగభూషణం పెంపుడు కొడుకుగా పెరుగుతున్నాడు. అంటే రాధకి అసలు బావ గోపియేనన్నమాట. కామాక్షమ్మ భర్త నారాయణరావు కూడా బ్రతికే ఉంటాడు. నాగభూషణం అతన్ని తన రహస్య స్థావరంలో బంధించి ఉంచుతాడు. విలువైన వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని.
నాగభూషణం అంటే ఎవరో కాదు, రాముదాసు అనే పేరు మోసిన స్మగ్లర్ నాగభూషణంగా చెలామణి అవుతున్నాడు అన్ని రోజులు. ఆఖరణ పోలీసులు రామదాస్ని అరెస్ట్ చేస్తారు. అందరూ కలిసిపోతారు. గోపి, రాధల, కళ్యాణి, అంజిబాబుల పెళ్లి జరుగుతుంది. అరెరే, కథంతా ఇలా ఫాస్ట్గా ఫట్ ఫట్ మని చెప్పేస్తూ ఉంటే మీకేం నచ్చడం లేదు కదా? హూరే, ఎంత పొరపాటు జరిగింది. సరే, అలాగైతే మీకు డీటెయిల్గా సుత్తి వేస్తా. అంటే కథ ఇప్పటిదాకా చెప్పిన దగ్గర నుండి డైలాగులతో, పాటలతో, ఫైట్స్తో వివరాతి వివరంగా చెబుతాను. ఓకే, కాచుకోండి మరి. సూపర్ హిట్ చిత్రం భలారే విచిత్రం. ఇక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. అప్పుడే బాలబాణుడు తన లేలేత కిరణాలని భూమి మీదికి ప్రసరింపచేశాడు. పక్షులు ఏదాలాపంగా వాటికి సంబంధించిన కూతలు కూసేసి తూర్పు దిక్కుకు గుంపులు గుంపులుగా ఎగరసాగాయి. జగమెల్లా మేల్కొంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక్కరు కూడా మేల్కొనలేదు, ఒక్క రాధ తప్ప. రాధ అప్పటికే తలకి స్నానం చేసేసి కంచిపట్టు చీర కట్టేసుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పువ్వులతో పాటు నానా రకాల గడ్డి, గోదాం, చెత్త చెదారం తురిమేసుకొని ఓ మొండి చీపుడుతో వాకిలి మొత్తం శుభ్రంగా ఊడ్చింది. తర్వాత పేడ కలిపిన నీళ్లతో కల్లాపి చల్లింది. పేడ నీళ్ళని చూడగానే ఒక్కసారిగా రాధ మేనంతా పులకరించిపోయింది. అంతే, ముగ్గు చిప్ప పట్టుకొని ఒక్కసారిగా గొంతెత్తి పాట అందుకుంది రాధ. తూర్పు తెల్లవారింది, ఊరు నిద్ర లేచింది, నిద్ర లేచిన ఊరు ఆవలించింది, ఆవలించింది. 6 డజన్ లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు రాధ గొంతు కంగున మోగింది. దెబ్బకి ఆ ఇంట్లోని అందరూ ఉలిక్కిపడి నిద్రలేచారు, ఒక్క గోపి తప్ప. అందరూ ఒక్కొక్కరే వారి వారి గదుల్లోంచి మెల్లగా వచ్చి హాల్లో చేరారు. అలా హాల్లో చేరిన తర్వాత కనుగుడ్లు సీలింగ్ వైపు పెట్టి పాచి మొహాలు విప్పారించి చెవులు రిక్కించి ఎంతో ఆనందంగా రాధ పాడుతున్న పాటని వినసాగారు. ఇంటికి దీపం ఇంటి ఇల్లాలే, ఆ ఇల్లాలు నిద్రలేచి ముగ్గు పెట్టాలి, ముగ్గు పెట్టాలి. ముంగిట్లో ముగ్గు చూసి మగడు మురియాలి, మురిసిన మగడి మొహం బోర్లించిన మూకుడు, బోర్లించిన మూకుడు. తూర్పు తెల్లవారింది, ఊరు నిద్రలేచింది. పాట పాడుతూనే ఉంది రాధ, చకచక ముగ్గు పెట్టేస్తూ. ఆమె పాడుతూ ఉన్నంతసేపు ఇంట్లోని అందరూ ఒకరి ముఖాలు ఒకరు పట్టరాని ఆనందంతో చూసుకున్నారు. రాధ పాట పూర్తయ్యేసరికి ఇంటి ముందు పెద్ద ముగ్గు తయారైంది. తర్వాత రాధ ముగ్గు చిప్ప అవతల పారేసి చెంగున పూజా మందిరంలోకి దూకి దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఘనఘన గంట కొట్టి హారతిచ్చి ఆ హారతిని హాల్లోకి తీసుకువచ్చింది. హాల్లో అంతదాకా దేవ్య మొహాలు వేసుకొని ఉలుకు పలుకు లేకుండా నిల్చున్న గోపి పెంపుడు తండ్రి పరంధామయ్య, గోపి కన్నతల్లి సరస్వతి, గోపి అన్నయ్య శంకరం, వదిన అన్నపూర్ణ, వాళ్ళ పాప చిన్నారి దీప అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో హారతిని కళ్ళకద్దుకున్నారు. అంతే, రాధ అక్కడి నుంచి లేడి పిల్లల పెరట్లోకి చెంగున దూకింది. చూశావటే, మన కోడలు ఎంత లక్షణంగా ఉందో, మన గోపి చక్కనైన అమ్మాయిని ఎన్నుకొని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు పరంధామయ్య సరస్వతితో 2 కళ్ళలోంచి చెరు 2 ఆనంద బాష్పాలు రాలుస్తూ. సరస్వతి భుజం మీదుగా కొంగును నిండుగా కప్పుకొని సిగ్గుపడిపోయింది. ఏమిటండి పరంధామయ్య గారు, మీరు భలేగా మాట్లాడుతున్నారే. నేను గోపి కన్న తల్లిని, మీరేమో పెంపుడు తండ్రి. అయినా మీరు గోపికి కన్న తండ్రిలానో లేదా నేను గోపికి పెంపుడు తల్లిలాగానో మాట్లాడుతున్నారు. హిహి అంది నీల చూపులు చూస్తూ. పరంధామయ్య నాలుక కొరుక్కొని, అవును కదూ, ఆ విషయమే మర్చిపోయా అంటూ నవ్వేసి ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. ఏంటో ఈ కన్న తల్లులేంటో పెంపుడు తండ్రులేంటో, కనినా పెంచినా ప్రేమ ఉండడమే గొప్ప. ప్రేమ లేని పెంపకం తావిలేని పువ్వు వంటిది అంది దీప ఏటో చూస్తూ. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ రాధ పెరట్లో ఆవు దగ్గర మోకాలి మీద కూర్చొని పొదువు కింద పెద్ద బిందె పెట్టి చుయి చుయి అంటూ పాలు పితికేసాగింది. పాలు పితికేటప్పుడు గోమాత నువ్వే మా బంగారు తలరాత అని పాట పాడదామని అనుకుంది. కానీ అంత క్రితమే వాకిట్లో ముగ్గేస్తూ పాట పాడిన విషయం గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నం మానుకుంది రాధ. పాలు చకచకా పితికేసిన తర్వాత ఆవు గంగడోల్ని ఓ మారు నిమిరి వీపు మీద తట్టి ఆ తర్వాత మూతి మీద మూతి పెట్టి గట్టిగా ముద్దిచ్చి మా బంగారు గోమాత అని మెచ్చుకొని వంటగదిలోకి పరుగు తీసింది. అక్కడ వంటతో సతమతమైపోతూ ఉంటుంది అన్నపూర్ణ.
అన్ని సంవత్సరాల నుండి ఆమె వంట చేస్తూ ఉన్నా వంటగదిలో ఏది ఎక్కడుందో తెలియక వెతుకుతూ సతమతమైపోతూ ఉంటుంది అన్నపూర్ణ. పాల బిందెను ఓ మూలగా పెట్టి, నువ్వుండక్క, వంట పని నేను చూసుకుంటాగా, ఇన్ని సంవత్సరాలు శ్రమ పడ్డావుగా, ఇక నుండి నువ్వు రెస్ట్ తీసుకో అంటూ అన్నపూర్ణ రెక్క పుచ్చుకొని ఓ లాగి వదిలింది రాధ. ఆ దెబ్బకి అన్నపూర్ణ ధడేల్మని కింద పడి మోకాలు చిప్పలు బద్దలయ్యాయి. అయినా సరే రాధ మంచితనానికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ అబ్బా అంటూ ఆపసోపాలు పడి నేల మించి లేచి, నీకెందుకులే చెల్లి, ఇంటికి కొత్త కోడలివి, అప్పుడే పని భారం మొత్తం నీ మీద వేస్తే మా మరిది ఊరుకుంటాడా, నువ్వు గదిలోకి వెళ్ళు, వంట పని నేను చూసుకుంటాలే అంది అన్నపూర్ణ. వద్దక్క, నేను చూసుకుంటాగా అంటూ రాధ మళ్ళీ అన్నపూర్ణ రెక్క పుచ్చుకోబోయింది. అన్నపూర్ణ అతి మెలకువగా చెంగున వెనక్కి దూకి, సర్లే నువ్వే చెయ్యి అంది. రాధ వంక భయంగా చూస్తూ మోకాలు చిప్పలు రుద్దుకుంది. రాధ కిలాన నవ్వి గిన్నెల మధ్యకి దూకింది. హాల్లో పరందామయ్య దేనికోసమో వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నాడో ఆయనకే తెలియదు. కానీ ఎక్కడో వంటగదిలో ఉన్న రాధ పసిగట్టేసింది. రాధ హాల్లోకి హడావిడిగా వచ్చేసింది. ఏంటి మామయ్య వెతుకుతున్నారు? భగవద్గీత కోసమేనా? 2 చేతులు వెనక్కి పెట్టుకొని నవ్వుతూ అడిగింది. అవునమ్మా, నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు పరందామయ్య. నేను ఈ ఇంటి కోడలి మామయ్య, అందరి అవసరాలు ఆ మాత్రం పసిగట్టకపోతే ఎలా? అది దేవుళ్ళలాంటి మామయ్య గారి అవసరం అంది రాధ. నాదేముందమ్మా, ఈ ఇంట్లో ఈ మధ్యనే ప్రతిష్ఠించబడిన దేవతవి నువ్వే తల్లి ఆనందంగా అన్నాడు పరందామయ్య. పొగడ్తలు చాలేని మామయ్య, ఇదిగోండి మీ భగవద్గీత. వెనుకగా దాచుకున్న భగవద్గీతను ఆయనకు అందించింది. పిన్ని, మరి నా బ్రష్ పేస్టు ఏది అడిగింది దీప పానకంలో పుడకలాగా. ఇదిగోనమ్మా నీ బ్రష్ పేస్టు. గూట్లో ఆల్రెడీ పేస్ట్ వేసి రెడీగా ఉన్న బ్రష్ తీసి దీపకు అందించింది రాధ. మరి నా బ్రష్ పేస్టునో అన్నాడు శంకరం రాధ వంక చిలిపిగా చూస్తూ. మీది నేనిస్తానండి అంది అన్నపూర్ణ శంకరం వంక కొరకొరా చూస్తూ. ఇంతలో మేడ మీది గదిలో నుంచి గోపి కేకలు వినిపించాయి. చెల్లాయ్, అమ్మ చెల్లి, చెల్లమ్మా. వీడొకడు వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళి 2 వారాలైపోతున్నా వీడికి ఇంకా అలవాటు కాలేదు. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడమ్మా రాధా అన్నాడు పరందామయ్య. రాధ చెంగున మేడ మెట్లన్నీ క్షణంలో ఎక్కేసింది. గోపి గది మధ్యలో నిల్చొని కళ్ళు మూసుకొని 2 చేతులు బారజాపి, అమ్మా చెల్లమ్మా, రావాలమ్మా, త్వరగా రావాలమ్మా, ఉదయం లేవగానే ఈ అన్నయ్య నిన్ను చూసిన తర్వాతే ఈ ప్రపంచాన్ని చూస్తాడని తెలీదా చెల్లి, రామ్మా అరిగిపోయిన రికార్డులా అంటూనే ఉన్నాడు గోపి. రాధ గోపి దగ్గరికి వెళ్ళి అతనికి తగిలేలా నిల్చుంది. అంతే, గోపి ఆమెను అమాంతం వాటేసుకున్నాడు. అమ్మా చెల్లి, చెల్లెమ్మా. ఇంకా కళ్ళు మూసుకొని రాధని కౌగిలించుకొని ఆమె వీపుని తమకంగా నిమురుతున్నాడు గోపి. నేను మీ చెల్లిని కాదండి, భార్యను అతని కౌగిలి విడిపించుకుంటూ మెల్లగా అంది రాధ. గోపి కళ్ళు తెరిచి చూశాడు. రాధా, నువ్వా? దెబ్బతిన్నట్టు ఆమె వంక చూశాడు గోపి. అవునండి, నేనే, మీరు తాళి కట్టిన ఆడదాన్ని, మీ భార్యని. పైటచాటు తాళిని బయటికి లాగి గోపికి చూపించింది రాధ. అమ్మ చెల్లి, ఎక్కడున్నావమ్మా, ఎలా ఉన్నావమ్మా, ఈ అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయావా నా బంగారు తల్లి? కాలరు నలిపేసుకుంటూ జుట్టు పీకేసుకుంటూ బాధగా అన్నాడు గోపి. అతని కళ్ళలోంచి 2 చుక్కలు రాలాయి. ఊరుకోండి, పెళ్ళైన ఆడది కాపురానికి వెళ్ళక ఇంట్లోనే ఉంటుందా ఏంటి? ఓదారుస్తూ అంది రాధ. కానీ నా చెల్లెలు దేవత రాధా, ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి. అంజిబాబు కూడా దేవుడేనండి, మీ చెల్లెల్ని బాగానే చూసుకుంటాడు. అంతేనంటావా రాధా? అంతే, మీరిక సంతోషంగా ఉండండి. ఇక నుండి పాచి మొహంతో కళ్ళు తెరిచి చూసేది నా మొహమే, ఆ తర్వాత కౌగిలింతలు కూడా నాతోనే అంది రాధ గంభీరంగా. రాధా ఆవేశంగా అని రాధను లటుక్కున కౌగిలించుకున్నాడు గోపి. వాళ్ళు అలా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ కాసేపు నిల్చుండిపోయారు. ఇంతలో కింద నుండి పరంధామయ్య గావు కేక వినిపించింది. ఆ కేకకి ఇద్దరు ఉలిక్కిపడి కౌగిలి వీడారు. ఏంటి రాధా, మా నాన్నగారు అంత చేతినార్చారు? కంగారుగా అన్నాడు గోపి.
ఏమోనండి, ఇందాక నేను బాత్రూంలో బట్టలు ఉతికి సబ్బు నీళ్ళు పోయేలా నీళ్ళ కడగలేదు. కొంపదీసి బాత్రూంలోకి వెళ్ళి కాలు జారిపడి నడ్డి ఇరగొట్టుకున్నారో ఏమో ఆందోళనగా అంది రాధ. నాన్నా! ఆర్తనాదం చేశాడు గోపి. నో, అలా జరగడానికి వీల్లేదు. మా నాన్నగారు దేవుడు రాధా. ఆయన నడ్డి విరగడానికి వీల్లేదు రాధా, వీల్లేదు. జుట్టు పీక్కున్నాడు గోపి. అవునండి, ఆయన నిజంగానే దేవుడు. ఆయన నడ్డి విరగడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఇలా జుట్టు పీక్కుంటూ టైం వేస్ట్ చేసే కంటే కిందకెళ్ళి అసలేం జరిగిందో చూడ్డం మేలండి. పద పద వెళ్దాం. ఇద్దరు గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళారు. అక్కడ హాలు మధ్యన పరంధామయ్య వణికిపోతూ నిలబడి ఉన్నాడు. ఆయన శరీరం నిలువెల్లా కంపించిపోతోంది. ఆయన చుట్టూ శంకరం, అన్నపూర్ణ, సరస్వతి, దీప అందరూ నిల్చొని ఆందోళనగా చూడసాగారు. నానా, ఏంటి నానా, ఎందుకిలా సుడిగాలి తాకిడికి లతలా గడగడ వణికిపోతున్నావు? నీకసలు ఏమైంది నాన్నా? కంగారుగా అడిగాడు గోపి. పరంధామయ్య తేరుకొని గోపి వంక చూశాడు. నాకేం కాలేదురా, నాకేం కాలేదు అన్నాడు. మరి ఎందుకిలా వణికిపోతున్నావు? ఆనందం రా, ఆనందం. ఆయన మొహంలో ఆనందం పొంగి పొర్లుతూ ఉంది, మూసి నదులకు వదిలిన డ్రైనేజీ కాలువలాగా. ఆనందమా? ఎందుకు మామయ్య గారు? దేవతలాంటి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాననా? అడిగింది రాధ. రాధ గొంతు వినగానే పరంధామయ్య చట్టుక్కున ఆమె వైపుకు తిరిగాడు. ఆయన మొహం విప్పారింది. అంతే, ఒక్క జంప్ చేసి రాధ ముందుకు దూకి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. రాధ కూడా ఆయనకు బలిలా ఖర్చుకుపోయింది. నాన్నా, ఏంది నాన్నా? ఇది చాలా అన్యాయం నాన్నా, ఆక్రోశించాడు గోపి. లాభం లేదు గోపి, నువ్వెంత ఆక్రోశించినా నేను నిన్ను కౌగిలించుకోను. ఈ అదృష్టమంతా కోడలు పిల్లదే అన్నాడు పరంధామయ్య కౌగిలి మరి కాస్త బిగిస్తూ. అవును మామయ్య గారు, ప్రేమాభిమానాలు పాలు తేనెల మాదిరి కలిసిన ఆత్మీయతతో మీరు దగ్గర తీసుకోవడం నిజంగా నా అదృష్టమే అంది రాధ పరవశంగా. అబ్బా! గోపి కసిగా జుట్టు పీక్కున్నాడు. నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవడం లేదు నాన్న. అసలు రాధని ఎందుకలా పట్టేసుకున్నావు? గుడ్ల నీరు కుక్కుంటూ అడిగాడు గోపి. ఆనందం బాబు, ఆనందం అన్నాడు పరంధామయ్య రాధని వదిలేస్తూ. ఎందుకంత పట్టలేని రాధని పట్టుకునేంత ఆనందం? పళ్ళు కొరుకుతూ అన్నాడు గోపి. పరంధామయ్య అందరి వంక చూస్తూ ఆనందంగా నవ్వాడు. మీకు ఒక శుభవార్త అని ఆగి ఆతృతగా ఎదురు చూస్తున్న అందరి వంక చూసి మళ్ళీ అన్నాడు. ఇప్పుడే మేనేజర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మన కంపెనీకి ఈ సంవత్సరం బాగా లాభాలు వచ్చాయంట. ఇదంతా రాధ ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. అదృష్టమంతా రాధదే అంటూ పరంధామయ్య రాధ వైపుకు ఒక్క అడుగు వేశాడు. గోపి మెరుపులా రాధ చెయ్యి పట్టుకొని తన పక్కకి లాక్కున్నాడు. మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని. అవునానా, నువ్వు చెప్పింది నిజమే, హిహి అన్నాడు ఏడవలేక నవ్వుతూ. ఈవేళ మన ఇంట్లో పండగ జరుపుకోవాలి అన్నాడు పరంధామయ్య. అందరూ అవును అన్నారు కోరస్గా. నువ్వేమంటావోయ్? సరస్వతి వంక చిలిపిగా చూస్తూ అన్నాడు పరంధామయ్య. ఛీ, నేనేమంటానండి? నేను గోపికి కన్నతల్లినని, మీరు పెంపుడు తండ్రి అని మాటి మాటికి మర్చిపోతున్నారు. చీర చెంగు భుజాల మీద నిండుగా కప్పుకుంటూ సిగ్గుపడిపోతూ అంది సరస్వతి. అవును కదూ, అటెటే అంటూ ఫెల్లున నవ్వేశాడు పరంధామయ్య. ఏంటో, ఓడలు బళ్ళవుతుంటాయి, బళ్ళు ఓడలవుతుంటాయి. అదే కదా జీవితం అంటే అంది దీప కళ్ళు తిప్పుతూ. రాధా, నేను పళ్ళు తోముకోవాలి కానీ నా పేస్టు బ్రష్ తీసుకురా అన్నాడు గోపి. రాధ లోపలికి వెళ్ళబోయింది కానీ అంతలోనే అన్నపూర్ణ చేతిలో పేస్టు బ్రష్తో చట్టుకున ప్రత్యక్షమైంది. ఇదిగో బాబు, నీ పేస్టు బ్రష్ అంది ప్రేమానురాగాల్ని గొంతులో పూర్తిగా పలికిస్తూ. వదినా, నువ్వు నువ్వు నా బ్రష్ పేస్టు తెచ్చావా వదినా? పట్టి పట్టి పలుకుతూ అన్నాడు గోపి. ఆమె ప్రేమానురాగాలకి చెలించిపోయాడు గోపి. అవును బాబు, నేనే తెచ్చాను. ఏం బాబు, పెళ్ళయ్యాక నీకు ఈ వదిన కనిపించకుండా పోయిందా బాబు? నేను తేకూడదా బాబు? బాధగా అంది అన్నపూర్ణ. వదినా, వదిన, ఎందుకు వదిన నన్ను అలా పరాయివాణి చేసి మాట్లాడతావు? నాకు పేస్ట్ తేవడమే కాదు, నా పళ్ళు కూడా నువ్వే తోమవచ్చు వదినా. నాకు టిఫిన్ కూడా నీ చేతితోనే తినిపించవచ్చు. నాకు స్నానం చేయించవచ్చు. నాకు
చాలు బాబు, చాలు. ఈ జీవితానికి నాకు ఈ అదృష్టం చాలు బాబు అంటూ గోపి తలని తన గుండెలకేసి అదుముకుంది తల్లి లాంటి అన్నపూర్ణ. తర్వాత గోపి చకచక పళ్ళు తోమేసుకున్నాడు. గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. ముఖం తుడుచుకోవడానికి టవల్ కోసం చూస్తూ ఉంటే, ఉండండి నేను తెస్తా అని గదిలోకి వెళ్ళి టవల్ తెచ్చింది. కానీ అప్పటికే గోపి టవల్తో ముఖం తుడుచుకుంటున్నాడు. మీకే టవల్ ఎక్కడిది అడిగింది రాధ. వదినిచ్చింది చెప్పాడు గోపి. పరంధామయ్య నొసలు చిట్లించాడు. సరిగ్గా అప్పుడే అన్నపూర్ణ డైనింగ్ హాల్లోంచి అరిచింది, అందరూ టిఫిన్ తినడానికి రండి అంటూ. గోపి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరేసరికి అందరూ అతని కోసమే అంగలారుస్తూ ఎదురు చూస్తున్నారు. రా గోపి, రారా అంది సరస్వతి కొడుకు తలను ప్రేమగా నిమురుతూ. రా బాబు రా అంటూ అన్నపూర్ణ కూడా గోపి తలకాయ క్రాప్ చెరిగిపోయేలా నిమిరింది. రారా తమ్ముడు రా. శంకరం గోపి వీపు మీద ధడేల్మని బాదాడు. బాబాయ్ రా బాబాయ్, నా దగ్గర కూర్చో బాబాయ్. గోపి చొక్కా పట్టి లాగింది. గోపి చొక్కా పర్రున చిరిగింది. రాధ బిక్కుమొహం వేస్తూ నిల్చుండిపోయింది. సొంత భార్య అయిన తనకు అవకాశం ఇవ్వకుండా గోపిని మిగతా వాళ్ళే రారా అంటూ పీక్కు తినడం ఆమెకు బాధ కలిగించింది. రాధ గుడ్ల నీరు కుక్కుకుంది. అది పరంధామయ్య గమనించి బుస్సున నిట్టూర్చాడు. గోపి రాధ వంక చూసి డంగైపోయాడు. ఏంటి రాధా, ఎందుకీ కన్నీళ్ళు? దేవాలయం లాంటి ఇంట్లో ఒక దేవత కంటినీరు పెట్టడమా అన్నాడు ఆమె గడ్డం పట్టుకొని. ఆ మాట వినగానే రాధ ఫకాలమని నవ్వింది. మీకేమైనా పిచ్చా? ఈ మమతల కోవెలలో నేనెందుకు కంటనీరు పెడతాను? ఇప్పుడు మామయ్య గారు బుస్సున నిట్టూర్చారు కదా, ఆ దెబ్బకి టేబుల్ మీదున్న కందిపొడి ఎగిరి నా కంట్లో పడిందన్నమాట. అలా అనేసి మళ్ళీ గలగలా నవ్వేసింది. మిగతా అందరూ ఆమె నవ్వులతో శృతి కలిపారు. చిన్నారి దీప మాత్రం నవ్వలేదు. మనిషి నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఎందుకో అంది సీరియస్గా. అంతలో అకాయ్ అంటూ ఘాటిగా కేక వినిపించి అందరూ తలలు తిప్పి చూశారు. రాధ కూడా తల తిప్పి చూసింది. గుమ్మంలో తమ్ముడు సుబ్రహ్మణ్యం నిలుచొని ఉన్నాడు. సుబ్రహ్మణ్యాన్ని చూడగానే రాధ మనసులో సీతార్లు వీణలు కలగా పులగంగా మోగాయి. తమ్ముడు! 2 చేతులు బాలా చాపి ముందుకు పరిగెత్తింది రాధ. అక్కా! సుబ్రహ్మణ్యం చంకల కింది కర్రలను విసిరి అవతల పారేసి చెంగు చెంగున కుంటుతూ రాధ వైపుకు వచ్చాడు. ఇద్దరు సరిగ్గా డైనింగ్ హాల్ మధ్యలో లటుక్కున కౌగిలించుకున్నారు. ఎలా ఉన్నావురా తమ్ముడు? వల్లంతా తనివి తీరా నిమురుతూ అడిగింది రాధ. దేవతలాంటి నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టాక ఆ ఇంటి కలే పోయిందక్కా. కలపోయిన ఆ ఇంటిలో సంతోషంగా ఎలా ఉంటామక్కా? కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. కానీ దేవుడు లాంటి నాన్నగారు ఉన్నారు కదా తమ్ముడు, వాడి వంటిని ఇంకా నిమురుతూనే అంది రాధ. అవుననుకో ఉన్నట్టుండి మెలికలు తిరగడం మొదలుపెట్టాడు సుబ్రహ్మణ్యం. ఎందుకురా తమ్ముడు అలా సిగ్గుతో ముడుచుకుపోతున్నావు, మెలికలు తిరుగుతున్నావు? ఇది నీ అక్క ఇల్లురా, ఇక్కడ మన ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా ఉండొచ్చు తమ్ముడు. అది కాదక్క, నువ్వు ప్రేమగా ఒళ్ళు నిమిరితే నిమురుగాని నీవు ఛాతి దాటి ఇంకా కిందికి రాకక్క ముఖం కందగడ్డలా చేసుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. రాధ ఓసారి నాలుక కొరుక్కొని చేతిని సుబ్రహ్మణ్యం వీపు మీద వేస్తూ అడిగింది. అమ్మ ఎలా ఉంది తమ్ముడు? అమ్మ బాగానే ఉందక్క, ఎప్పట్లా హాయిగా తగ్గుతుంది. నాన్న అమ్మ కోసం డాక్టర్ని తేవడంతోనే అమ్మకు మందులు పట్టించడంతోనే కాలక్షేపం చేస్తున్నారక్క. అలాగా? రాధ 4 ఆనంద బాష్పాలు దాల్చింది. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిశారుగా, ఇక మేమెవరం అక్కర్లేదు అన్నాడు గోపి రాధతో. ఛీ అవేం మాట్లాడండి అంటూ రాధ గోపి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. నువ్వు కూడా రాబోయ్ పరంధామయ్య సుబ్రహ్మణ్యంతో అన్నాడు. సుబ్రహ్మణ్యం దీప పక్కన కూర్చున్నాడు. ఇంకా టిఫిన్ తినడం మొదలుపెట్టండి అన్నాడు శంకరం ఇడ్లీ వంక దోశల వంక వడల వంక చూసి లొట్టలు వేస్తూ. అందరూ ఒక్కసారిగా టిఫిన్ మీద ఎగబడ్డారు. గోపి ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకోపోయాడు. గోపి! హఠాత్తుగా అన్నపూర్ణ పొలికేక పెట్టింది. ఆ కేకకి ఉలిక్కిపడ్డ గోపి చేతిలోని ఇడ్లీ ముక్క ఎగిరి నేల మీద పడిపోయింది. గోపి అన్నపూర్ణ వంక అయోమయంగా చూశాడు.
ఎందుకు వదినా అంత చేతినర్చావు? ఇడ్లీలో విషం ఏమైనా కలిసిందా అన్నాడు గోపి. కాదు బాబు, కుమిలిపోతూ అంది అన్నపూర్ణ. మరి ఎందుకే అలా అరిచావు అడిగాడు శంకరం. చెప్పు వదినా, ఎందుకు అరిచావు? ఏనాడైనా నువ్వు నీ చేత్తో తిన్నావా గోపి? ఎప్పుడు నేను తినిపిస్తే తినేవాడివి. ఈరోజు నువ్వు సొంతంగా తినాలని చూస్తావా గోపి? పెళ్ళి కాగానే పెద్దవాడివి అయిపోయావు గోపి బాధగా అంది అన్నపూర్ణ. వదినా, ఎందుకు వదినా అలా సూటిపోటి మాటలంటున్నావు? సరే తినిపించు. ఆ మొహమంత నోరు తెరిచాడు గోపి. అంతే, అన్నపూర్ణ సంతోషంగా చెవుల దాకా నవ్వి పూర్తి ఇడ్లీ గోపి నోట్లో దోపింది. అంతే, టిఫిన్ ఒకరికొకరు తినిపించుకోవడం ప్రారంభమైంది. గోపి అన్నపూర్ణ నోట్లో దోశ ముక్క పెట్టాడు. దీప గోపి నోట్లో మరీ ఇడ్లీ ముక్క పెట్టింది. దీప గోపి నోట్లో మరో ఇడ్లీ ముక్క పెట్టింది. గోపి బదులుగా దీప నోట్లో ఇడ్లీ ముక్క పెట్టాడు. శంకరం తమ్ముడి నాలికి ఆప్యాయంగా అల్లం పచ్చడి రాశాడు. గోపి అన్నయ్య నోట్లో వడముక్క కొట్టాడు. సుబ్రహ్మణ్యం నోట్లో దీప దోశ పెడితే సుబ్రహ్మణ్యం దీపకి మంచినీళ్ళు తాగించాడు. పరంధామయ్య సరస్వతి నోటికి దోశముక్క అందిస్తే సరస్వతి సిగ్గుతో చితికిపోతూ పరంధామయ్య నోటికి వడ అందించింది. రాధ బొమ్మలా నిలబడిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన గోపి తన భర్త గోపి నోటికి వడ అందించాలనే ఆమె ప్రయత్నం విఫల ప్రయత్నమైంది. అందరూ పోటీలు పడి గోపికి తినిపిస్తున్నారు. అన్నపూర్ణ అయితే మరీను. రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. భగవాన్, గోపి నా వడ తిననే తినడా? ఆమె హృదయం ఆక్రోశించింది. అమ్మా! సుబ్రహ్మణ్యం ఆనందంగా గావుకెక్క పెట్టాడు. నాయనా సుబ్బు, వచ్చేసావా నాయనా? నా మంచం దగ్గరికి రా. రా నాయనా. కామాక్షమ్మ ఆనందంగా దగ్గింది. సుబ్రహ్మణ్యం కామాక్షమ్మ ఎదురుగా నిల్చొని బొటబొట కన్నీళ్లు కార్చాడు. కొడుకు కళ్ళ వెంట కారుతున్న కన్నీరు చూసి నారాయణరావు కంగారు పడిపోయాడు. ఏంట్రా, ఎందుకలా ఏడుస్తున్నావు? క్షేమంగానే ఉంది కదూ అంటూ అడిగాడు. సుబ్రహ్మణ్యం పకపక నవ్వి, అయ్యో పిచ్చి నాన్న, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అన్నాడు. మన రాధ క్షేమంగా ఉందా బాబు అడిగింది కామాక్షమ్మ. క్షేమంగా ఉందమ్మా. ఆ ఇంట్లో అక్కయ్యకి ఎంత విలువ ఉందని. ఆ ఇల్లు ఒక మమతల కోవెలమ్మా. ఒకరి మీద ఒకరు విసుగు పుట్టేలా ప్రేమలు కురిపించేసుకుంటారమ్మా. పొట్ట పగిలేలా ఒకరికొకరు దోశలు ఇడ్లీలు తినిపించుకుంటున్నారమ్మా. అదొక దేవాలయమమ్మా అన్నాడు సుబ్రహ్మణ్యం. కామాక్షమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ భర్త ఫోటో వంక చూస్తూ, ఏమండి, చూసారా మన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో? ఒక ప్రేమ మందిరంలో పడిందండి మన అమ్మాయి అంది. నారాయణరావు పళ్ళు కొరుకుతూ అన్నాడు. నేను బ్రతికే ఉన్నాను, ఆ ఫోటోకి చెప్తావేమి, నాతో చెప్పేడువు. కామాక్షమ్మ నాలుక కొరుక్కొని తగ్గింది. తర్వాత కాసేపు వాళ్ళ ముగ్గురు రాధ అదృష్టాన్ని గురించి తలుచుకొని బొటబొట ఆనంద బాష్పాలు ధారాపాతంగా కార్చారు. త్వరలో కథ వింత మలుపు తిరుగుతుందని వాళ్ళకు ఆ క్షణంలో తెలీదు. ఏవండి, నీళ్లు కాగాయి, మీరు స్నానం చేస్తారా అడిగింది రాధ గదిలోకి వస్తూ. స్నానమా? నువ్వు చేయిస్తావా? గోపి రాధకి కన్ను గీటుతూ బయట పట్టుకొని లాగాడు. ఏమండి, ఇప్పుడు టైం ఎంతైందండి అడిగింది రాధ. 9. ఏం? చూసారా, ఉదయం 9 గంటలకు మీరు నా కొంగు పట్టుకొని లాగుతున్నారు. మీరు సరసాలాడ్డానికి వేళపాల లేదా ఏం అంది రాధ ఏమ చిలిపిగా గోపి వంక చూస్తూ. మనకి ఆ టైము గీము లేదోయ్, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే. రాధ పైటతో సహా చీర మొత్తం గోపి చేతిలోకి ఊడి వచ్చేసింది. రాధ తన 2 చేతులతో గుండెలు కప్పుకొని గోపి వంక సిగ్గుగా చూస్తూ కాలి బొటన వేలితో నేల మీద రాయసాగింది. రాధ చూసిన ఆ చూపికి గోపి గిలిగిల్లాడిపోయి హఠాత్తుగా రాధని గట్టిగా కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. బాబాయ్ ఉన్నట్టుండి దీప గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది. అంతే, గోపి రాధ గదికి చెరోమూల ఎగిరిపడ్డారు. దీప కిలకిలా నవ్వింది. రాధ కంగారుగా లేచి ఒంటికి గబగబా చీర చుట్టుకుంది. ఏంటి పాపా, హఠాత్తుగా ఇలా ఊడిపడ్డావు అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. రాధ మాత్రం చిన్నబుచ్చుకుంది. ఏం లేదు బాబాయ్,
ప్రొద్దున లేచిన దగ్గర నుండి నాకు ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు. నాకు ముద్దు ఇయ్యవా బాబాయ్? నువ్వు ముద్దిచ్చాక దేవాలయం లాంటి స్కూల్కి వెళ్తాను అంది దీప కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. గోపి మోకాల మీద కూర్చొని దీప బుగ్గ మీద ముద్దు పెట్టాడు. పిన్ని నువ్వు కూడా రాధని చూస్తూ అంది దీప. రాధ దీప రెండో బుగ్గ మీద ముద్దిచ్చింది. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి ఇవ్వాలి అంది ముద్దు ముద్దుగా. రాధ గోపి ఇద్దరూ ఒకేసారి దీప బుగ్గ మీద ముద్దు పెట్టే సమయంలో దీప చటుక్కున వెనక్కి తిరిగింది. అంతే, గోపి రాధా బుర్రలో కొబ్బరికాయ కొట్టినట్లు పటేల్మని శబ్దం చేశాయి. అయినా బాధపడకుండా ఇద్దరు పకపకా నవ్వి చిలిపి పిల్ల అని దీపని మెచ్చుకున్నారు. నీ స్కూల్కి టైం అయింది, ఇక నువ్వెళ్ళమ్మా అన్నాడు గోపి దీప టెంకి మీద మెల్లగా కొడుతూ. దీప చెంగున అక్క నుండి పరుగు తీసింది. మీరిక స్నానానికి పదండి, బాత్రూంలో నీళ్లు పెట్టేస్తాను అంది రాధ చీర చెంగుని మొలలో దోపుకుంటూ. నేను పెట్టేశాను చెల్లి, వేడి నీళ్ళలో చల్ల నీళ్ళు కూడా తోడేశాను. గోపి నీళ్లు ఎంత వేడిగా పోసుకుంటాడో నీకు తెలియదు కదా అంది అన్నపూర్ణ. ఉండండి టవల్ తీసుకొస్తా అంది రాధ. అది కూడా తెచ్చాను చెల్లి. అన్నపూర్ణ గోపికి టవల్ అందించింది. గోపి అన్నపూర్ణ ప్రేమకి కరిగిపోయాడు. వదినా, ఎందుకు వదినా నా మీద నీకింత ప్రేమ? కళ్ళ నీళ్లు నింపుకుంటూ అడిగాడు గోపి. తల్లికి ఏ బిడ్డ మీద ప్రేమ ఉండదు బాబు. వదినా ఆనందంతో రంకె వేశాడు గోపి. ఏంటి బాబు ఆ రంకెలు? కాలనీలోని వాళ్ళంతా ఉలిక్కి పడతారు. ఇట్టారా, స్నానం చేదువు గాని అంటూ అన్నపూర్ణ గోపిని బరబరా బాత్రూంలోకి లాక్కెళ్ళి అతని బట్టలు ఉడదీసి ఒట్టి డ్రాయర్ మీద స్టూల్ మీద కూలేసి కొబ్బరి పీచుతో వీపుని ఒంటిని బాగా తోమి స్నానం చేయించింది. రాత్రి డైనింగ్ హాల్లో అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఆ వదిన, ఏది నీ అమృత హస్తంతో నాకు తినిపించు అన్నాడు గోపి హుషారుగా. తినిపిస్తాను బాబు, తినిపిస్తాను. నీకంటే నాకింకెవరు ఎక్కువ అంటూ కంచంలో అన్నం కలిపి గోరు ముద్దలు నోటికి అందించబోయింది అన్నపూర్ణ. అమ్మా అన్నపూర్ణ, ఏంటమ్మా అది? కోపంగా అరిచాడు పరంధామయ్య. గోంగూర పచ్చడన్నం, ఇవేమో బంగాళదుంపలు వేయించిన ముక్కలు మామయ్య సమాధానం చెప్పింది అన్నపూర్ణ. తినిపిస్తున్నది ఏమిటో తెలుసుకోవడానికి అంత కోపంగా ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకేమొచ్చిందో అన్నపూర్ణకి అర్థం కాలేదు. నేను అడుగుతుంది నువ్వు వాడికి ఏం తినిపిస్తున్నావని కాదమ్మా, నువ్వు చేస్తున్న పని ఏమిటని. ముందు కష్టపడి పనిచేసే వాళ్ళకి తిండి పెట్టు, అంతేగాని తిండి తిని బలాదురుగా తిరిగొచ్చి నిద్రపోయే సోమరిపోతులకు కాదు. ముందు నువ్వు శంకరానికి వడ్డించు ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు పరంధామయ్య. ఆయన ఆవేశానికి అక్కడున్న అందరూ బిత్తరపోయారు. అన్నపూర్ణ చేతిలోని గోంగూర పచ్చడి అన్నం ప్లేటు జారి కింద పడిపోయింది. ఆమె కళ్ళొత్తుకొని భర్త శంకరానికి ముందుగా వడ్డించింది. గోపి మొహం చిన్నబోయింది. భర్త మొహంలోని బాధని గమనించిన రాధ హృదయం గిలిగిలిలాడిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తమాయించుకొని గోపి టేబుల్ మీద పదార్థాలను తన కంచంలోకి వడ్డించుకొని తినడం ప్రారంభించాడు. తనంతట తాను తన చేతితో తిని చాలా కాలమైంది అతనికి. అందుకని అతని కుడి చేయి అదే పనిగా వణికిపోసాగింది. గోపి, ఆ వెన్నె ముద్దని అన్నంలో కలుపుకొని తిని బాబు అంది అన్నపూర్ణ చిన్న గిన్నెని చూపిస్తూ. గోపి ఆ గిన్నెని అందుకునేలోగా పరంధామయ్య చటుక్కున తనే ఆ గిన్నెని అందుకొని అందులోని వెన్నని సగం తను వేసుకొని మిగతా సగం పెద్ద కొడుకు శంకరం కంచంలో వేశాడు. గోపి దెబ్బతిన్నాడు. తింటున్న కంచంలో చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు. రాధ కూడా తన కంచంలో చేయి కడుక్కొని అతని వెనకాలే వెళ్ళిపోయింది. పరంధామయ్య తృప్తిగా నవ్వుకున్నాడు. ఉదయం, గోపి వేనీళ్లు పెట్టాను, స్నానం చేయడానికి రావయ్యా అంది అన్నపూర్ణ ప్రేమగా. గోపి టవల్ భుజాన వేసుకుని బాత్రూం వైపు అడుగులు వేయబోయాడు. ఆగు, పరంధామయ్య గర్జించాడు. గోపి ఆగిపోయి బిత్తరపోయి తండ్రి వంక చూశాడు. నీకేం కంగారు స్నానానికి? ఓ పనా పాట, సుష్టుగా భోజనం చేసి ఇంట్లో పనడమేగా. ముందు అన్నయ్యని స్నానం చేయనివ్వు అన్నాడు పరంధామయ్య. అప్పటికే శంకరం టవల్ తీసుకుని బాత్రూంలోనికి వెళ్ళిపోయాడు. గోపి సరుణ తన గదిలోనికి వెళ్ళిపోయి మంచం మీద ధబీమని బోర్లా పడ్డాడు. అతని ముఖం జేవురించింది. బాధపడకండి, మామయ్య గారు ఇప్పుడేమన్నారని? నిజమే కదా, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలి కదా
అంది రాధ అతని తల నిమురుతూ. అయితే అలాగేనా చెప్పడం? ఈ వేళ నుండి నేను స్నానం చేయనంతే అన్నాడు గోపి ఉక్రోషంగా. తప్పండి, స్నానం చేయకపోతే మీ ఒళ్ళు గబ్బెక్కిపోతుంది. తర్వాత మీకు నేను స్నానం చేయిస్తాగా అనునయంగా అంది రాధ. తర్వాత టిఫిన్ చేసే సమయంలో, గోపి, ఈవేళ ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసి నీకు ఇష్టమైన పెసరెట్ చేశాను బాబు, తిను బాబు అంది అన్నపూర్ణ గోపితో. ఆ, పెసరెట్లా? ఏవేవి? నా ప్లేట్లో 1/2 పెసరెట్లు వడ్డించవదినా అన్నాడు గోపి హుషారుగా. 1/2 కర్మ, డజన్ వడ్డించు. పీకల దాకా తిని ఊరి మీద బలాదురుగా తిరిగొస్తాడు అన్నాడు పరంధామయ్య పెసరెట్టు మొత్తం ఉండ చుట్టి నోట్లో తోస్తూ. గోపి హృదయం దెబ్బతింది. అతని హృదయ వీణిలోని ఒక తీగై తెగిపోయింది. అంతే, చటుక్కున లేచి నిలబడ్డాడు. ఏంటి మామయ్య గారు, తింటున్న వాణ్ణి కంచె ముందు నుంచి లేపేశారు బాధపడుతూ అంది అన్నపూర్ణ. నేనేమైనా కాని మాట అన్నానా? నిజమే కదా అన్నాను అన్నాడు పరంధామయ్య 2 పెసరెట్టు ఉండ చుట్టి నోటి లోపలికి తోసేస్తూ. వాడసలే చాలా అభిమానస్తుడు, వానలా అంటారేంటండి అంది సరస్వతి. ఆహా, అంత అభిమానమే ఉంటే నేనేమైనా అన్నప్పుడు పడే ఇదే లేకపోతే ఇంట్లోంచి పొమ్మను అన్నాడు పరంధామయ్య. ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ ఉలిక్కిపడ్డారు. తనకిష్టమైన చిన్న కొడుకు పట్ల ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు ఎందుకు? ఆ రాత్రి గోపికి నిద్ర పట్టలేదు. ఊరికే పక్క మీద పొర్లసాగాడు గోపి. ఎందుకండి ఊరికే అలా పురుగులా మెదులుతారు, హాయిగా నిద్రపోకుండా? రాధ ఆ మాట అనగానే అంతదాకా అతని హృదయంలో పొగలు సెగలు కక్కుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా ఫెటిల్లుమని పగిలి లావా ఉవ్వెత్తున ఎగజిమ్మింది. గోపి చటుకున మంచం మీద లేచి కూర్చున్నాడు. నిద్ర ఎక్కడి నుండి వస్తుంది రాదా? నిద్ర దైవం లాంటి తండ్రి నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, సూటిపోటి మాటలు అంటూ ఉంటే, హృదయం గాయపడి రక్తం చినుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది రాదా? గుండెల దగ్గర చొక్కాని నలిపేసుకుంటూ అన్నాడు గోపి. పోనీ నిద్ర మాత్రలు వేసుకొని పడుకోండి. కంటి ముందున్న దైవం పతి అని అంటారు. అలాంటి దైవం బాధపడుతూ ఉంటే ఏ భారతనారి భరించగలదండి? ఉండండి, నిద్ర మాత్రలు తెస్తాను. మంచం మీద నుండి లేవబోయింది రాధ. రాధా! గావు కేక పెట్టాడు గోపి. గోపి పెట్టిన ఆ కేకకు తుల్లిపడి మంచం మీద వెల్లకితలా పడింది రాధ. ఎందుకండి అంత చేట్నర్చారు? మళ్ళీ లేచి కూర్చుంటూ అడిగింది రాధ. ఏ నిద్ర మాత్రలు నాకు విశ్రాంతి ఇవ్వలేవు రాధా. నాకు విశ్రాంతిని ఇచ్చేది ఒకటే ఉంది రాధా మొక్కు పొంగిస్తూ అన్నాడు గోపి. ఏంటండి అది? నేను మీకు తెచ్చి పెడతాను, చెప్పండి. భర్త కోరిక తీర్చని పవిత్రమైన భారతనారి ఎక్కడైనా ఉంటుందా? చెప్పండి, మీకు విశ్రాంతిని ఇచ్చేదేమిటి? గోపి భుజాలు పట్టి అదే పనిగా ఊపేస్తూ అడిగింది రాధ. మరణం, మరణం రాధా చుట్టూ పీక్కుంటూ అన్నాడు గోపి. ఏమండి? రాధ పొలికేక పెట్టింది. రాధ పెట్టిన ఆ కేకకి ఈసారి గోపి ఉలిక్కిపడి మంచం మీద వెల్లకితలా పడ్డాడు. తర్వాత సర్దుకొని లేచి కూర్చున్నాడు. 2 క్షణాల మౌనం తర్వాత గోపి సీరియస్గా మొహం పెట్టి అన్నాడు. ఈ అర్ధరాత్రి పూట గావు కేకలు పెడుతూ మనం ఒకరినొకరం కింద వెల్లకితలా పడేసుకోవడం ముఖ్యం కాదు రాదా. పోనీ బోర్లా పడేసుకుందామా అమాయకంగా అడిగింది రాధ. అసలు బోర్లానో వెల్లకితలో పడేసుకోవడం ఎందుకంట? పళ్ళు కొరుకుతూ అన్నాడు గోపి. మరి ఏం చేద్దామండి? ఏం చేయదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అది శ్రద్ధగా విను. ఏంటండి అది? మనం ఈ ఇల్లు విడిచిపెట్టి పోదాం రాధా. ఏమండి? రాధ జడ పీకేసుకుంటూ అంది బాధగా. అవును రాధా, మనం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే చొక్కా కాలర్ నలిపేసుకుంటూ అన్నాడు గోపి. కానీ దేవాలయం లాంటి ఈ ఇంటిని వదిలిపెట్టి ఎలా వెళ్తామండి? బోరుని ఏడుస్తూ అన్నది రాధ. ఆ దేవుడే కరించినప్పుడు దేవాలయంలో ఉండి ప్రయోజనం ఏమిటి రాధా? నేను తిని కూర్చుంటున్నాననేగా నాన్నగారికి నేనంటే చులకన భావం ఏర్పడింది. అందుకని మనం బయటికి పోదాం రాధా. నేను ప్రయోజకున్నని నిరూపించుకున్నాకే మళ్ళీ ఇంటి గడప తొక్కుతాను. ఏవండి? రాధ వెక్కింది. భయపడకు రాధా, నీకు తిండి పెట్టకుండా మార్చనులే, నా కండలు కరిగించి నిన్ను పోషిస్తాను రాధా ఆవేశంగా అన్నాడు గోపి. కానీ మీకు కండలు లేవు కదండి
బయట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బాధగా అంది రాధ. గోపి చొక్కా విప్పి ఓసారి తన శరీరం వంక చూసుకుని నాలుగు కొరుక్కున్నాడు. పోనీలే, పెద్ద కండ లేకపోయినా ఉన్న రక్త మాంసాలను కరిగించైనా నిన్ను పోషించుకుంటాను రాదా. తెల్లారగానే మనం ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం రాదా అంటూ గబగబా లేచి చొక్కా వేసేసుకొని బీరువాలోంచి ఓ శాల్వా తీసి కప్పుకున్నాడు గోపి. అదేంటండి, ఇప్పుడు శాల్వా ఎందుకు కప్పుకున్నారు? కొంపదీసి మీకు కానీ బ్లడ్ క్యాన్సరా ఏంటి? చెప్పండి. నా పసుపు కుంకుమలకు నన్ను దూరం చేస్తున్నారా ఏంటి? నా మంగళసూత్రం తాడు ఇంత వీక్ అని నాకు తెలియదురో భగవంతుడా. కప్పలా నోరు తెరిచి బేర్మంది రాధ. ఛ, నోర్మి, ఏంటా అశుభం మాటలు? ప్రేమగా అన్నాడు గోపి. శాలువాలు రోగం వచ్చినప్పుడే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా కప్పుకుంటారు. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయా. కళ్ళు తుడుచుకుంటూ పక్కపక్క నవ్వింది రాధ. అయితే నేను కూడా ఈ చీర మార్చేసి నల్ల చీర కట్టుకుంటా. ఇప్పుడేం చీర మార్చక్కలేదు. రేపు ఉదయం మనం ఇల్లు విడిచిపెట్టి పోతామే, అప్పుడు నల్ల చీర కట్టుకో, జుట్టు కూడా విరబోసుకో అన్నాడు గోపి. అలాగేనండి, తృప్తిగా పలికింది రాధ. ఇద్దరూ తేలికగా ఊపిరి పీల్చుకొని మంచం మీద వాలారు.